హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే గోరింటాకు గురించి అండి. గోరింటాకు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆషాఢ మాసంలో అయితే ఎక్కువగా పెట్టుకుంటాము. చూసారా, ఇప్పుడైతే ఆషాఢ మాసం, అందుకే మేము కూడా పెట్టుకోవాలని తెచ్చుకున్నాము. అందరూ పెట్టుకోగా కొంచెం మిగిలింది. చూసారా, ఇది ఆకు బాగా పండాలి అంటే ఇందులో కొంచెం లెమను, అంటే మిక్సీ వేసిన తర్వాత ఇందులో కొంచెం లెమన్ పిండేసేయండి, బాగా పండుతుంది. క్వాంటిటీ కనుక ఎక్కువ ఉంటే, అంటే చాలామంది పెట్టుకోవాలంటే లెమన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం క్వాలిటీ అయితే ఒక లెమన్లో హాఫ్ వేసేయండి, సరిపోతుంది. ఇంకా కూడా వేయండి. పెరుగు ఎంత వేయాలంటే ఒక స్పూన్ వేసేయండి, సరిపోతుంది. అది మిక్సీ కొట్టేటప్పుడు వేయాలన్నమాట. మొత్తం మిక్సీ కొట్టిన తర్వాత వేస్తే సరిగ్గా కలుసుకోదు. మిక్సీ ఎంత పండని ఆకైనా సరే పండుతుంది అన్నమాట. చూడండి మనకైతే ఎలా పండిందో, చాలా బాగా పండింది కదా. ఇంకా మైతుకు ఇవాళ కూడా పండింది. ఇవా అయితే జస్ట్ 5 మినిట్సే ఉంచుకున్నాడు. 5 మినిట్స్ ఉంచుకున్నా కూడా బాగా పండింది అనమాట. నేనైతే 20 రూపీస్ కొన్నాను. సెటాక్ అయితే 50 ఉందిలేండి. కొందరు రైతులు కూడా అమ్ముతూ ఉంటారు బయట, మనకి వాళ్ళ దగ్గర తీసుకుంటే కొంచెం తక్కువకి ఇస్తారనమాట. 20కి బాగానే ఇచ్చాడు. మేము ముగ్గురం పెట్టుకోగా ఇంకా కొంచెం మిగిలింది. ఈ చేతికంటే ఈ చేతికి చూపిస్తున్నాను అసలు ఎంత బాగా పండింది. చూసారా, ఫుల్ రెడ్గా పండిస్తుంది మొత్తం. ఇంకా అసలు విషయానికి అయితే వద్దాం మనం. అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, అది ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి? బాడీలో ఉన్న వేడి తగ్గడానికి యాక్చువల్గా అయితే మనం గోరింటాకు పెట్టుకుంటాం, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక విషయం ఏంటంటే ఆషాఢంలో ఎందుకు పెట్టుకుంటామంటే, ఆషాఢంలో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి వర్షాకాలం పడేటప్పుడు ఏంటంటే బయటేమో చల్లగా ఉంటుంది, మన శరీరం ఏమో వేడిగా ఉంటుంది. రెండు ఈక్వల్గా లేవు కాబట్టి మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకని గోరింటాకు ఆషాఢ మాసంలో పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే మనం వర్షాకాలంలో బాగా తడుస్తూ ఉంటాం. అంటే మనం తడవకపోయినా బయట ఏమో కాలు పెడదామంటే చల్లగా ఉంటుంది. లోపల కూడా ఇప్పుడు సమ్మర్ తీసుకున్నామంటే, సమ్మర్ ఏంటంటే మనము గిన్నెలు కడిగిన తర్వాత 2 నిమిషాలకి చేతులు కానీ కాళ్ళు కానీ ఆరిపోవడం జరుగుతుంది. అదే వర్షాకాలం అయితే అలా ఉండదు అన్నమాట. బయట ఫుల్ చల్లగా ఉంటుంది కాబట్టి మన గిన్నెలు కడిగినా కడగకపోయినా మన హ్యాండ్స్, మన శరీరం అంతా కొంచెం చల్లగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇంకా పనులు చేస్తాం కదా, పనులు చేయడం వల్ల ఏంటంటే ఆ చల్లదానికి ఇన్ఫెక్షన్ అవుతుంది. ఎక్కడ నెయిల్స్ కానీ, ఫింగర్స్ కానీ, మన పాదాలకు కానీ, ఎక్కువ పాదాలు అయితే పగులు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా పాదాల మధ్య పుండ్లు, ఎక్కువ ఇన్ఫెక్షన్కి ఏంటంటే పుండ్లు వస్తాయి. ఇంకా గోరుచుట్లు అయితే అసలు చాలా మందికి వస్తాయండి. అవన్నీ రాకుండా ఉండాలంటే మనం గోరింటాకు పెట్టుకోవాలి. బాయ్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు పెట్టుకోవడం లేదు. పూర్వకాలంలో అయితే మగవాళ్ళు కూడా పెట్టుకునే వాళ్ళంట, అంటే తెలిసిన వాళ్ళు చెప్పారు. ఇప్పుడైతే ఓన్లీ లేడీసే పెట్టుకుంటున్నారు. కాకపోతే ఎక్కువ పనులు మనమే చేస్తాం కాబట్టి మనం పెట్టుకోవడమే మంచిది. మనం ఎక్కువ పనులు చేస్తాం కాబట్టి మనమైతే కంపల్సరీ పెట్టుకోవాలండి వర్షాకాలంలో. అందుకనే ఆషాఢ మాసం వర్షాకాలం వచ్చింది కాబట్టి ఆషాఢంలో పెట్టుకోవడం జరుగుతుంది గోరింటాకు. నాకు తెలిసిన విషయం అయితే అది. మీకు ఇంకా ఏమైనా వేరే విషయం తెలిస్తే నాకు కూడా కామెంట్ చేయండి. ఇంకా మైథిలికి ఇవాగైతే గోరింటాకు పెట్టాను, వాళ్ళకి చూద్దాం ఎలా పండిందో ఒకసారి చూపిస్తాను. చూడండి, మైతు హ్యాండ్స్ కూడా బాగా పండింది కదా. ఇప్పుడు ఇవా హ్యాండ్స్ చూడు, 5 మినిట్సే పెట్టుకున్నాడు. అసలు చూపినా లేదా చూడ, అసలు 5 మినిట్స్కైనా బాగానే పండింది. అది నేను చూపించాను బాగా.